ఏర్పాట్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్య భక్తుల దర్శనమే మేజర్ ప్రయారిటీ కింద మేము తీసుకోబోతున్నాం. దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ ఇంచుమించుగా 1,30,000 నుంచి 1,20,000 మంది వచ్చున్నారు భక్తులు. ఈసారి మా అంచనా అయితే 2 లక్షల వరకు మేము అంచనా వేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనకి టెంపుల్ డివోటీస్, ఎప్పుడు టెంపుల్ టూరిజం పెరిగి డివోటీస్ ఎక్కువ మంది టెంపుల్స్కి రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. బికాజ్ ఆఫ్ స్త్రీ శక్తి మ్యాక్సిమం టెంపుల్స్ దగ్గర కూడా ఉమెన్ అంటే మహిళా భక్తురాళ్ళు కూడా ఎక్కువ మంది రావడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కూడా ఒక మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక 2 లక్షల మంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే నేపథ్యం తీసుకుంటున్నాం. ఓన్లీ 300 రూపాయల టికెట్లు కూడా ఒక 20,000 వరకు ఇచ్చే ఏర్పాటు. అదేవిధంగా 1,500 టికెట్, 1,000 రూపాయల టికెట్, 300 రూపాయలు ఈ దశల వారీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళకు కూడా టైం స్లాట్స్ ఇచ్చి ఒకవేళ టైం స్లాట్లో ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా స్పాంటేనియస్గా ఏదైనా నిర్ణయాలు తీసుకొని భక్తులు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకి దర్శనార్థం స్టార్ట్ అవుతుంది. సో భక్తులు కూడా మా అందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ శానిటేషన్ సిబ్బంది దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అంటే ఒక పక్క నుంచి కార్పొరేషన్ వాళ్ళు, ఒక పక్క నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఎండోమెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. అది ఒకటే మధ్య భక్తులు హ్యాపీగా రావాలి, దర్శనం చేసుకోవాలి. లాస్ట్ టైం మనకి ఫ్రీ దర్శనానికి దగ్గర 6 కిలోమీటర్లు మనకి పడింది క్యూ లైన్స్ చూసుకుంటే. బట్ ఈరోజు ఈవో గారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక మంచిగా ప్లాన్ చేసుకొని ఒక 2.5 కిలోమీటర్ మాత్రమే సామాన్య భక్తులు ఎవరైతే వచ్చారో ఫ్రీ టికెట్ కూడా వాళ్ళు ఒక 2.5 కిలోమీటర్ పరిధి ఉంటుంది ఆ క్యూ లైన్ కూడా. సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా పారామెడికల్ సిబ్బంది దగ్గర నుంచి ఒక 10 చోట్ల మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా 6 బెడెడ్ ఒక హాస్పిటల్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. వాటర్ ఫెసిలిటీ, బటర్ మిల్క్, పిల్లలకైతే పాలు, బిస్కెట్స్, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఏర్పాటు చేసుకుంటున్నామండి. భక్తులందరూ కూడా ఎవరైతే దర్శనానికి రావాలనుకున్నారో భక్తులందరూ కూడా దయచేసి ఇచ్చిన స్లాట్ నేపథ్యంలో అది ఏర్పాటు చేసుకొని అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనలు, సలహాలు పాటించుకొని రావాల్సిందిగా మరి ముఖ్యంగా మేము